అందరికీ నమస్కారం. గీత పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగంలో 41వ శ్లోకం చదువుకుందాం. ఒకసారి శ్లోకం సందర్భం గుర్తు చేసుకుందాం. ఈ విధముగా కర్మయోగ మహాత్యమును తెలిపి ఇప్పుడు దాని ఆచరణ విధానమును తెలుపబోచున్నాడు శ్రీకృష్ణుడు. దానికి ముందుగా పరమావశ్యకమైన, చాలా అత్యవసరమైన, నిశ్చయాత్మకమైన, స్థిరమైన సమబుద్ధిని గురించి తెలుపుచున్నాడు. అలాగే కర్మయోగమునకు అంతరాయములను కలిగించు సకామ బుద్ధులను గురించి వివరించుచున్నాడు. ఇట్లు 2 విధములైన బుద్ధులను గల సాధకుల మధ్య గల భేదమును వివరించుచున్నాడు. శ్లోకం చదువుకుందాం. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. ఈ శ్లోకం అర్థం ఏంటో తెలుసుకుందాం. ఓ అర్జున, ఈ నిష్కామ కర్మయోగమునందు నిశ్చయాత్మక బుద్ధి ఒకటే ఉండును. కానీ భోగాసక్తులైన వివేకహీనులు బుద్ధులు సంచలములై ఒక దారి తెన్నులేక కోరికల వెంట నలువైపులా పరుగులు తీయుచు అనంతములుగా ఉండును. నమస్కారం.